ఆది రెడీ అయ్యాడో లేదో. చెప్పు సంజు. రెడీ అయ్యావా? నేను రెడీ. ఎక్కడికి రావాలి? నేను లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసాయి. సంజన, నేను ఒక విషయం అడగాలి. అడగరా? మన మీటింగ్ ఎంతసేపు ఉంటుంది? ఇదేమైనా బిజినెస్ మీటింగా టైం ఫిక్స్ చేసి చెప్పడానికి? అలా అని కాదు, నేనొస్తే నువ్వు నాతో గొడవ పడవు కదా. ఏంట్రా నువ్వు? మనం కలిసిన ప్రతిసారి నేను నీతో గొడవ పడతానా? మనం కలిసి చాలా రోజులైంది. నీతో టైం స్పెండ్ చేయాలని రమ్మంటే ఈ ప్రశ్నలేంటి? బిజినెస్ వర్క్ ఉందిలే, అందుకే అడిగాను. సరే సరే సరే, గొడవ పడినంటేనే వస్తాను, లేదంటే రాను. అదేం లేదు, త్వరగా వచ్చే, నేను బయలుదేరుతున్నాను. సరే, వస్తున్నాను. బాయ్. సీతమ్మా, సంజనాని కలవడానికి వెళ్తున్నాను. సరే నాన్న, జాగ్రత్త. పవి బాయ్. బాయ్. అది నువ్వు సంజనాని కలిసి వచ్చేటప్పుడు కాలేజ్కి వెళ్ళి కీర్తిని కూడా నీతో పాటు తీసుకొస్తావా? కీర్తి డ్రైవర్ని తీసుకుని ఆల్రెడీ కార్లో వెళ్ళింది కదా, నేనెందుకు తీసుకురావడం? అది కాదాది, నువ్వు వెళ్ళి పికప్ చేసుకుని తనతో మాట్లాడు. అరవింద్ లాగే నేను కూడా నీకు అండగా ఉంటాను, ఇంతకు ముందులాగే నిన్ను ప్రేమగా చూసుకుంటానని చెప్పు. తనకి నువ్వు సపోర్ట్గా ఉన్నావని భరోసా కల్పించు. అర్థమైంది పవి. ఎలాగో సంజుతో మాట్లాడేసరికి కాలేజ్ టైం అయిపోతుంది, నేనే తీసుకొస్తాను. బాయ్. బాయ్. హాయ్ టెడ్డీ బేర్. నువ్వు నన్ను అలా పిలిచి ఎన్ని రోజులైందిరా? ఏదో మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. రే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేదాన్ని పరాయిదాన్ని అడిగినట్టు ఏంట్రా అడగడం? అది కాదు సంజు. సరే సరే, నీతో సరదాగా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? వర్క్ టెన్షన్లో వచ్చాను సంజు, అర్థం చేసుకో. ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళే టైం లేదు. పోనీ పక్కనే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? తినే మూడ్ లేదు సంజు. లాంగ్ డ్రైవ్ కి టైం లేదు, రెస్టారెంట్ కి మూడ్ లేదు, మరి ఎందుకు వచ్చావు? హే, మాట్లాడాలి రమ్మని చెప్పింది నువ్వే కదా సంజు. ఓహో, మాట్లాడడానికి రమ్మంటే ఇలా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతావా? నాతో టైం స్పెండ్ చేయాలని, కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయాలని నీకేమాత్రం అనిపించదా? ఎందుకులా ఇలా తయారయ్యా? నిన్ను ప్రేమించిన నేను నీకోసం ఆరాటపడుతూ ఉంటానని ఆలోచన కూడా లేదా నీకు? హే, ఏమైంది సంజు, ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? నాకు పనుంది కాబట్టి ఏం మాట్లాడాలో చెప్పు అని అడిగాను. దానికెందుకు నువ్వు వేరే వేరే అర్థాలు తీస్తావు? హే, నువ్వే కదా బిజినెస్ చూసుకోమన్నావు. బిజినెస్లో ఇప్పుడిప్పుడే బిజీ అవ్వాలని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే నీతో టైం స్పెండ్ చేయట్లేదని గొడవ చేస్తున్నావు. నా ఆవేదన నీకు గొడవలా కనిపిస్తుందా? అది ఏమైంది సంజు నీకు ఈ మధ్య? అసలు నేనేం మాట్లాడినా కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు. అసలు మ్యాటర్ మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే, నీ మనసుకు అలా అనిపించిందంటే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. డైరెక్ట్గా మ్యాటర్కి వస్తాను. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? అప్పుడే మన పెళ్ళేంటి? దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా సడన్ గా ఇదేంటి? సడన్ గా ఏముంది? అది ఇప్పటికే లేట్ అయింది. అరవింద్ ఉన్నప్పుడే మన పెళ్లి జరగాల్సిందే. అప్పుడు మా డాడీ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఆయనే మన పెళ్లి ఎప్పుడని నిన్ను అడగమన్నారు. మీ డాడీ ఏది అడగమంటే అది అడిగేస్తావా? ఇది మా డాడీ మాటే కాదా, అది నా మాట కూడా. త్వరగా పెళ్లి చేసుకుని నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. చూడు సంజు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. మన పెళ్లికి ఇంకొద్ది రోజులు ఆగాలి. అప్పటికి ఇప్పటికి ఏం మారిందా? అది నాకు బాధ్యతలన్నీ మీద పడ్డాయి. అంటే నీ బాధ్యత కదా? అఫ్ కోర్స్ నువ్వు కూడా నా బాధ్యతే. కానీ మనం పెళ్లి చేసుకునేలోపు నేను తీర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఏంట్రావి? ఇప్పుడిప్పుడే బిజినెస్ వ్యవహారాలన్నీ టేకప్ చేశాను. కంపెనీ గుడ్ విల్ కాపాడాలి. అంటే డే అండ్ నైట్
వర్క్ విషయంలో నేను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడాలి. పెళ్ళయ్యాకైనా నువ్వు అనుకున్నది చెయ్యొచ్చు. అప్పుడు నేను కూడా ఉంటాను కాబట్టి ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకోవచ్చు. ప్రాక్టికల్ గా అదంత ఈజీ కాదు సంజు. ఎందుకు కాదు? బిజినెస్ మీద కాన్సంట్రేషన్ వల్ల నీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. అసలు ఇప్పుడు టైం స్పెండ్ చేయకపోతేనే నీకు కోపం వచ్చేస్తుంది. పెళ్ళైన తర్వాత మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి. నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పట్లేదు కదా, కొద్ది రోజులు ఆగు సంజు అని చెప్తున్నాను. ఆగనని నేను అంటున్నాను. హే, అర్థం చేసుకో సంజు. బిజినెస్ ఒక్కటే కాదు, ఇంట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరవింద్ అన్నయ్య చనిపోయాక ఇంట్లో పరిస్థితులేవి ఇంకా చక్కబడలేదు. అరవింద్ అన్నయ్య ధ్యాసలో నాన్న ఆరోగ్యం చాలా దెబ్బతింది. అసలు నాన్న ఏమైపోతారో అని భయం వేస్తుంది. ఆయన మానసిక పరిస్థితిని కాపాడుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది. అంటే ఏంట్రా? అంకుల్ని నువ్వు మాత్రమే చూసుకోవాలా? మన పెళ్ళయ్యాక కోడలుగా నేను మాత్రం చూసుకోనా? బా, నువ్వు ఎంతసేపు ఆ పెళ్లిని ఒకటే మైండ్లో పెట్టుకుని మాట్లాడతావేంటి? ఇప్పుడు కీర్తి బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. తన డిగ్రీ పూర్తయ్యాక పీజీ చేయించి తర్వాత మన కంపెనీలోనే మంచి జాబ్ ఇవ్వాలి. ఆ తర్వాత తను పెళ్లి చేయాలి. అందుకు నేనేమైనా అడ్డుపడతానా? నువ్వు అడ్డుపడతావని కాదు సంజు. బాధ్యతలు తీరకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎంత వద్దనుకున్నా అవన్నీ మన ఇద్దరి సంతోషాలకి అడ్డుపడతాయి. మనిద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాయి. తెలియకుండానే మన ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమవుతాయి. అంతేకాదు సంజు, పవిత్ర కడుపులో అన్నయ్య బిడ్డ పెరుగుతుంది. ఆ కేరింగ్ అంతా చూసుకోవాలి. పవిత్రకి ఏదో ఒకటి చేయాలి. ఇన్ని బాధ్యతలు పెట్టుకుని మనం పెళ్లి చేసుకుంటే అవి నిర్వర్తించలేక మనము సంతోషంగా ఉండలేక ఇద్దరం ఇబ్బంది పడతాం సంజు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేదంటే బాధ్యతల పేరు చెప్పి వదిలించుకుందాం అనుకుంటున్నావా? అర్థం లేకుండా మాట్లాడకు సంజన. ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు? అరే, నాకు టైం కావాలని అడుగుతున్నా. నువ్వు మనసులో ఏదేదో పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడకు. అరే, అసలు నిన్ను వదిలించుకోవాలని నేనెందుకు అనుకుంటాను? నేను మనసులో ఏదేదో పెట్టుకుని మాట్లాడుతున్నానా? నీ మనసులో ఏదేదో పెట్టుకుని నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావా? అయినా వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి ఉండాలని అనుకోవడం తప్ప అది? అరే, తప్పని నేను అనట్లేదు సంజన. నిన్ను చూసుకోవడానికి మీ అమ్మా నాన్నలున్నారు. మిగతా వీళ్ళందరి బాధ్యత నేను మాత్రమే తీర్చాలి. అంతదాకా ఓపిక పట్టు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదులే, అది నీకు నా మీద ప్రేమ తగ్గింది. నన్ను దూరంగా ఉంచుతున్నావు. నాతో మాట్లాడడం తగ్గించావు. ప్రేమ చూపించడం మానేశావు. నేను నీకు కానిదాన్ని అయిపోయాను. అన్ని బాధ్యతలు తీసుకున్న నీకు నా బాధ్యత మాత్రం బరువైంది. కర్మరా బాబు. చూసావా, నేను మాట్లాడితేనే నీకు చిరాకు వస్తుంది. కర్మరా బాబు అని అంటున్నావు అంటే నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? సంజన, నేను బయలుదేరుతున్నాను. నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావేంటి? అసలు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నావా, ఆర్గ్యూ చేసుకుంటున్నావా? అంతే. అది కట్ చేయాలని నేను వెళ్తున్నా అంటున్నాను.